ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా నిత్య కృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహా కృపను బట్టి ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు మొదటి పత్రికలో 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడై ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఈ వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశరీరములకు ఆయన ఆత్మలకు కాపరై ఉన్నారు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ పూట ప్రభు వాక్యములో గొర్రెల వలె త్రోవ తప్పిపోయినటువంటి వారిని దేవుడు సక్రమమైన మార్గములో నడిపించుటకు ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే తిరిగి మళ్ళా ఆయన వైపు మరలి ఉండాలని వాక్యం చెప్తున్న మాట. ఆత్మల కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ఆయన సర్వశక్తిమంతుడు. ఈ వాక్యమును బట్టి లేఖనాలు తెలియచేస్తున్న మాటల ప్రకారము యేసయ్య మన కొరకు ఆత్మల కాపరై ఉన్నారు. కొందరు త్రోవ తప్పిపోయి, సర్వ మానవాళ్ళు త్రోవ తప్పిపోయి తనకిష్టమైన మార్గములు వెళుతూ ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. యేసుక్రీస్తు కాపరిగా ఈ లోకమునకు వచ్చి ఉన్నారు. ఎందుకనంటే ప్రతి మనుషుడు కూడా మరి త్రోవ తప్పిపోయిన స్వభావాలు ఉండటం వలన. కాబట్టి ప్రియులారా, మనము ఆయన వైపు మరలి ఉండాలి. ఆయన ఎవరు అనంటే ఆత్మలకు కాపరి. 5వ అధ్యాయము 4వ వచనములో కూడా చూస్తే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందెదరు. ఇక్కడ ప్రధాన కాపరి అని రాయబడిన మాటలు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే ఆయన వైపు తిప్పబడి ఆయన రక్తములో కడగబడి ఆ కాపరి స్వరమును విని ఆ కాపరిని వెంబడిస్తున్నారో, మన ప్రధాన కాపరి మనకు ప్రత్యక్షమైనప్పుడు వాడబారిని కిరీటమును ప్రభు పొందుటకు ఆయన మనకు అనుగ్రహించునని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాం. గొర్రెలకు గొప్ప కాపరి యేసు అనే మన ప్రభు అయిన ప్రభువును నిత్యము నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపి ఇదిగో సమాధానకర్తగు దేవుడు అని రాయబడి ఉంది. ఇక్కడ మనకు గొర్రెలకు గొప్ప కాపరిగా ప్రభు కనపడుతున్నారు. ఎందుకంటే క్రీస్తు రక్తము చేత ప్రతి పాపము నుండి పవిత్రపరిచి పరిపూర్ణమైనటువంటి కృపలో స్థిరపరచగలిగిన సమర్థుడు, శక్తి కలిగినటువంటి ఆయన కృపలో ఇక్కడ మనకు గొప్ప కాపరి యేసయ్య, గొప్ప కాపరి. ఆ కాపరి మన కొరకు మొదటిగా ప్రాణం పెట్టాడు. మొదటిగా ప్రాణము పెట్టి ఇదిగో శిలువ మానును మోసుకొనొచ్చు గొలగొత్తా కొండపై ఆయన రక్తమును కార్చి ప్రాణము విడిచి ఆయన గొప్ప కాపరై ఉన్నారు. ఈరోజు ఆయన వైపు మరలటం అంటే ఆయన మన కొరకు త్యాగము చేసినటువంటి ఆ త్యాగము నీలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఓ ప్రభు కొరకు నువ్వు త్యాగాలు చేసేటువంటి అనుభవాలు ఏదో కోరట్లేదు, కానీ పాపపు వ్యసనపు బలహీనతల మధ్యలో ఉన్న మానవ జీవితం, దారి తప్పిపోయినటువంటి జీవితాలను తిరిగి మరలా ఆత్మల కాపరి అయిన ప్రభు వైపు మరలితే ఆయన మనకు గొప్ప కాపరిగా ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 4వ వచనములో మరి మనకు కనపడుతున్న మాట, నేను గొర్రెలకు మంచి కాపరి. చూసారా, యేసయ్య మంచి కాపరి. ఆయనకి మించిన కాపరి లేదు. ఎందుకంటే అంత గొప్ప కాపరి. ఈరోజు మనము ఆత్మలకు కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి యేసుప్రభు వారు. ఆయన మంచితనం సర్వమానవాళి మీద ఉండి
ఇదిగో ప్రవచనములు, లేఖనాలు నెరవేర్పు జరుగుటకు ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆయన రక్తము ద్వారా విమోచన కలిగింది. అయితే ఇక్కడ నా గొర్రెలు నా స్వరం వినును, నన్ను వెంబడించును. నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావా? వాక్యములు ఎన్నో సంవత్సరాల నుంచి వింటూ ఇంకా ఇంకా లోకమనేటువంటి వాటి వైపు త్రిప్పబడి త్రోవ తప్పిపోయిన పరిస్థితులు నీలో ఉన్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. 80వ కీర్తనలో ప్రారంభములు అంటారు, ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గము, మందవలె యేషోబును నడిపించును వాడా, కెరేబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశించుము. ఇక్కడ ఇశ్రాయేలుకు కాపరిగా కనపడుతున్నారు. ఇశ్రాయేలు కాపరి మందవలే ఐగుప్తి నుంచి పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు ఇశ్రాయేలును కాపాడి కాపరిగా ఉండి, పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభములో వారిని నడిపించినటువంటి ఆ శాపమును, ఆ బలహీనత నుంచి విడిపించి ఈరోజు నీళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తున్నాడు. లోకములో ఉన్నటువంటి ఆ పాప బలహీనతలో నుంచి, ఆ ఐగుప్తి అనుభవంలో నుంచి ఇక్కడ ఇశ్రాయేలుకు మంచి కాపరి ఆయన మందవల్లి మనల్ని చక్కగా క్రమముగా కాపరిని వెంబడించేటువంటి విధానాలను బట్టి ఆ కాపరిని మనం వెంబడించాలి. అదే ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. చూద్దాం, మత్తయి సువార్తలో మనం చూస్తే 9వ అధ్యాయం 36వ వచనములో, ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయేదురు, వారి మీద కనికరము పడినట్లుగా రాయబడింది. అక్కడున్న కొంతమంది సమూహము కనపడుతున్నారు, కానీ వీరు ఎవరంటే కాపరి లేని గొర్రెలుగా ఉన్నారు. కాపరి లేని గొర్రె తత్వం ఎలా ఉంటుందో తెలుసండి. ఎటు వెళ్ళొద్దో తెలియదు, ఎటు చెదిరిపోతారో తెలియదు. త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితులు అవే. యేసుప్రభు సన్నిధిలోనికి రమ్మని ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, ఆయనే మార్గము, సత్యము, జీవమై ఉన్నది. ఆ సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనము సరైన మార్గములు నడిపించగలిగిన మంచి కాపరి ఆయన. ఈరోజు యేసుప్రభు వారు మనందరికీ ఆత్మల కాపరి, ఆత్మల కాపరి, ప్రధాన కాపరి, ఇశ్రాయేలుకు కాపరి. ఆయన మంచి కాపరి. ఈరోజు చెదిరిపోయిన గొర్రెల వలె ఉండక ఒక మంద వలె ప్రభువుని వెంబడించే ఆత్మీయతలో నడిపించబడాలి. దేవాది దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఈ ఉదయము మాకు మంచి కాపరిగా, ఆత్మలకు కాపరిగా ఎందరైతే వాక్యం వింటున్నారో, త్రోవ తప్పిపోయిన స్వభావాలు ఏమైనా ఉన్నాయా, లోక బలహీనతలు ఉంటే వాటి నుంచి తొలగించి ప్రభు చక్కగా మందవలి నడవటానికి ఆత్మీయతలోను ప్రభు కొరకు తీర్మానము గలవారై పరలోక రాజ్య వారసులుగా మీ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి, ఇదిగోనైనా అంతము వరకు వారి రక్షణ కొనసాగుటకు, అప్పుడే వాడబారని మహిమా కిరీటమును పొందుటకు దేవుడు ఏర్పాటు చేశారని ప్రతి మనసు నీ మీద ఆనుకొని జీవించే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోము. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.